జాబ్ జరుగుతుంది ఖమ్మంలో. నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఇక్కడ హడావుడి మనకి కనిపిస్తూ ఉంది. సో కవరేజ్ అయితే మనం మ్యాక్సిమం ఎంతో కొంత టైం చూపించేటువంటి ప్రయత్నం. దరఖాస్తు చేశారా నాన్న? అటెండ్ చేయలేదా? లేట్ అయిందా? అప్లై చేశారా? నన్ను మాట్లాడతారా? దరఖాస్తు చేశారా? నువ్వు చేసావా నాన్న? మాట్లాడటంలో జాబ్ చేయటమే లక్ష్యం. మరి అక్కడ కూడా పబ్లిక్తో మాట్లాడాల్సి వస్తుంది కదరా. దరఖాస్తు చేశారా నాన్న? ఇంకా చేయలే. చేశారా? అప్లై చేశారా? హాయ్ అన్న, నువ్వు కూడా చేశారు. నీకు ఆల్రెడీ జాబ్ కూడా చేశారా నాన్న? ఏంది లేట్గా వచ్చారా? అప్లై చేసేవారు ఆన్లైన్. చేశారా దరఖాస్తు? దరఖాస్తు చేశారా? ఓకే. ఏ డిపార్ట్మెంట్ రా? ఐటీ ఎక్కువ వచ్చినట్టుకున్నారు. ఉన్నారు కానీ జాబ్ వాళ్ళు ఇక్కడ తీసుకోవడానికి లేరు. హెచ్ఆర్ ఎక్కువ లేరు. అంటే ఖాళీలు ఉన్నాయంటావా, ఖాళీలు లేవంటావా నాన్న? ఖాళీలు అన్నీ నాన్ ఐటీ దాంట్లోనే ఉన్నాయి ఎక్కువ. నాన్ ఐటీలోనే ఎక్కువ ఉన్నాయా? నువ్వు ఐటీలో కోరుకుంటున్నావా? ఓకే. ఎలా ఫీల్ అవుతా ఉన్నావు? నేను ఇంకా థర్డ్ ఇయర్ చదువుతున్నాను. జాబ్స్ అసలు ఎలా ఉంటుంది, బయట మార్కెట్ ఎలా ఉంది, ఇంటర్వ్యూ ఎట్లుంటుంది, జాబ్ ఎట్లా లెవెల్ అనేది నీకు ఒక ఐడియా కోసం, ఎక్స్పీరియన్స్ కోసం వచ్చావు నాన్న. ఓకే, గాడ్ బ్లెస్. నువ్వు మాట్లాడతావు? గుర్తుపట్టు. ఏం పేరమ్మా? Lohit Venkat, Samir, R. Anupriya, C.H. Harichandana, V. Prasanna. దరఖాస్తు చేశారా? జాబ్ వచ్చిందా? ఇప్పుడే వచ్చారా? ఇంకా జాబ్ అడ్రస్ తీసుకోలేదు. తెలంగాణ జాబ్ మేళా 2020 ఖమ్మం ఎంప్లాయర్ ఇన్ఫర్మేషన్. ఎంహెచ్ ఆఫీస్ వాళ్ళ వైద్యారోగ్య శాఖ వాళ్ళు వీళ్ళు ఇది పెట్టారు వైద్య శిబిరం. అంటే పిల్లలు చాలామంది వచ్చారు, స్టూడెంట్స్, యూత్, నిరుద్యోగులు. అందుకోసం జనరల్గా ఎక్కడున్నా పెడుతూనే ఉంటారు. టీఎంహెచ్ ఆఫీసు, హెడ్కోర్టర్ హాస్పిటల్ నుంచి.
60 కంపెనీలు వచ్చినాయి. సుమారుగా ఒక 2000 నుంచి 3000 మంది నిరుద్యోగులు వచ్చారు. వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే లోపల తీసేసాం, మనం వచ్చేసరికి కొంచెం లేట్ అయింది అనుకోండి. రెండు 60 కంపెనీలకు సంబంధించినటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్ అదే జాబ్కి సంబంధించి దీనికోసం వచ్చారు. ఈ క్రమంలో సుమారుగా 3000 మంది ఇక్కడ ఇంటర్వ్యూ కోసం వచ్చారు. పోలీస్ సిబ్బందితో పాటు, మెడికల్ సిబ్బందితో పాటు వివిధ డిపార్ట్మెంట్లు కూడా ఈ నిరుద్యోగ స్కీమ్ ఏదైతే ఉందో, ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి ఇది ఏదైతే ఉందో ఏమంటారండి దాని పేరు నా సరిగా దీన్ని ఇప్పుడు గుర్తుకొచ్చింది. జాబ్ మేళాకి సంబంధించినటువంటి కార్యక్రమానికి ఇది అవుతుంది. వచ్చిన నిరుద్యోగులకు సంబంధించి రైసు, ఆలుగడ్డ కూర, బెండకాయ ఫ్రై, గోంగూర పచ్చడి, పప్పు, సేమ్యాలు పెట్టారు. సో ఇది పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వైట్ రైస్, పప్పు, గోంగూర పచ్చడి, ఆలుగడ్డ కూర, సేమ్యాలు, బెండకాయ కూర ఇస్తున్నారు. అవునా